శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మిథున లగ్నానికి ఏ గ్రహాలు ఏ దశలు ధనయోగాన్ని కలిగిస్తాయి అనేటటువంటి అంశం తెలుసుకుందాం. ఇంతకుముందు కూడా ఈ సిరీస్ వీడియోలో తెలుసుకున్నాము. ఏ లగ్నానికి అయినప్పటికీ 2, 5, 9, 11 స్థానాలు వాటి అధిపతులు ధనయోగాలు కలిగిస్తాయి అని తెలుసుకున్నాం. అంటే రెండవ స్థానము అంటేనే ధనస్థానం, 5 అంటే కోణస్థానం, 9 కోణస్థానం, లక్ష్మీ స్థానాలు అంటారు. 5ని 9ని కోణస్థానాలు, లక్ష్మీ స్థానాలు, 11 లాభస్థానం. ఈ స్థానాలకి సంబంధించిన గ్రహాలు వాటి దశలు ధనయోగాన్ని కలిగిస్తాయి ఏ లగ్నానికైనా. సో మిథున లగ్నానికి వస్తే మిథున లగ్నానికి ద్వితీయాధిపతి ఎవరు? చంద్రుడు అవుతాడు. చంద్రుడు అవుతాడు కనుక చంద్రుడు న్యూట్రల్ ప్లానెట్, కానీ కొంతవరకు ధనయోగాన్ని కలిగిస్తాడు మిథున లగ్నానికి. శుక్రుడు యోగకారకుడు అవుతాడు మిథున లగ్నానికి, ఎందుకంటే పంచమానికి ఆధిపత్యం వహిస్తాడు. మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల అంటే పంచమానికి ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి శుక్రుడు కూడా యోగకారకుడు అవుతాడు. కొంతవరకు ధనయోగాన్ని, చాలా మంచి ధనయోగాన్ని, లగ్జరీస్ని కలిగిస్తాడు మిథున లగ్నాన్ని వారికి. ఇక శని వస్తే శని కూడా 9th లార్డ్షిప్ తీసుకున్నాడు కుంభంలో నుంచి. బట్ 8th భావానికి కూడా కనెక్షన్ ఉంది కాబట్టి కొంత ఇనాస్పీషియస్ అయినప్పటికీ కూడా, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ధనయోగాలు మాత్రం శని బాగా కలిగిస్తారు మిథున లగ్నానికి. ఎప్పుడైతే శని దశ జరుగుతుందో అప్పుడు మిథున లగ్నానికి శని మంచి ప్లేస్మెంట్స్లో ఉంటే ఖచ్చితంగా ధనయోగం ఇస్తాడు అని చెప్పుకోవచ్చు. ఇక కుజుడు విషయానికి వస్తే కుజుడు 11th లార్డ్షిప్ తీసుకున్నాడు, దాంతోపాటు 6th లార్డ్షిప్ కూడా వచ్చింది కాబట్టి కొంత ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ధనయోగాలు వచ్చినప్పటికీ అనవసరమైన ఇబ్బందులు, చిక్కులు, రకరకాల సమస్యలు ఎక్కువగా కలుగుతుంటాయి మిథున లగ్నం వారికి కుజుడు దశలో. సో ముఖ్యంగా మిథున లగ్నం వారికి ఏ దశలు, ఏ గ్రహాలు ఎక్కువగా ధనయోగాన్ని కలిగిస్తాయంటే చంద్రుడు, శుక్రుడు, శని. ఈ 3 దశలు కానీ, ఈ 3 ప్లానెట్స్ కానీ ధనయోగాన్ని కలిగిస్తాయి. ఎప్పుడైతే దశలు జరిగినా లేదా అంతర్దశల్లో ఈ ఈ గ్రహాలకు సంబంధించిన అంతర్దశలు వచ్చినప్పుడు వాళ్ళకి ధనయోగంలో కొంత మార్పులు అనేవి కనిపిస్తాయి. చూసుకున్నారంటే చంద్రుడు 10 ఇయర్స్, శుక్రుడు 20 ఇయర్స్, ఇలా లాంగ్ టర్మ్. సో మంచి ధనయోగాన్ని కలిగిస్తారని చెప్పుకోవచ్చు ఈ 3 ప్లానెట్స్. ఇక 1 బై 1 చూసుకుంటూ వస్తే ముందుగా చంద్రుడిని తీసుకుంటే చంద్రుడు సెకండ్ లార్డ్ అవుతాడు. సెకండ్ లార్డ్‌లో ఉన్న చంద్రుడు సెవెంత్ ఇంట్లోనే ఉన్నాడు అనుకుంటే చాలా మంచి ధనయోగం కలిగిస్తాడు. చాలా మంచి డబ్బులిస్తాడు. ఆస్తులు కలిసొచ్చేంట అంశం ఎక్కువగా ఉంటుంది. అంటే కుటుంబం నుంచి వచ్చేటువంటి ఆస్తులు కావచ్చు, తల్లి నుంచి వచ్చేటువంటి ఆస్తులు కావచ్చు, మేనమామ నుంచి గాని ఆస్తులొచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది మిథున లగ్నం వారికి ద్వితీయంలో చంద్రుడుంటే. అంతేకాకుండా వాళ్ళకి వాయిస్ చాలా బావుంటుంది. సంగీతం నేర్చుకునే అవకాశం ఉంటుంది. దాని ద్వారా కూడా ధన సంపాదన చేసేటువంటి అవకాశం కొంతవరకు ఉంటుంది. ఎందుకంటే ద్వితీయం అంటే ఏంటి? వాయిస్. వాయిస్‌కి సంబంధించిన ఏంటి మ్యూజిక్ వస్తుంది. సో, మ్యూజిక్ ద్వారా ధన సంపాదన చేయొచ్చు. మ్యూజిక్‌లో కూడా ఒక మంచి పొజిషన్స్‌కెళ్ళే అవకాశం కొంతవరకు కనిపిస్తోంది మిథున లగ్నం వారికి. అంతేకాకుండా బిజినెస్ చేయాలనుకుంటే వీళ్ళకి హోటల్ రిలేటెడ్ గాని, స్వీట్స్ రిలేటెడ్ గాని, పాలకు సంబంధించిన బిజినెస్ కానీ, నీళ్ళకి సంబంధించిన బిజినెస్ కానీ బాగా పనికొస్తుందని చెప్పుకోవచ్చు. మిథున లగ్నం వారికి చంద్రుడు ద్వితీయంలో ఉంటే. చంద్ర మహాదశలో మాత్రం చాలా మంచి డబ్బులు కలిగిస్తారని చెప్పుకోవచ్చు. చంద్రుడు మారకానికి సృష్టించే ప్లానెట్ అయినప్పటికీ, ఎప్పుడైతే ఇక్కడ ధన సంపాదన విషయానికొచ్చేసరికి చంద్ర మహాదశలో మాత్రం ధన సంపాదన బావుంటుంది. ఎప్పుడు ఈ ప్లేస్‌మెంట్స్ చూసుకో. లగ్నం నుంచి ద్వితీయంలోనే చంద్రుడు ఉన్నప్పుడు ఆ ప్లేస్‌మెంట్స్‌లో చంద్ర మహాదశలో మంచి ధనం సంపాదిస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక అదే చంద్రుడు ద్వితీయాధిపతి అయినటువంటి చంద్రుడు పంచమంలో ఉన్నాడు అనుకుంటే, అంటే తులారాశిలో చంద్రుడు ఉన్నాడు అనుకుంటే, 5th హౌస్ ఏం సూచిస్తుంది? క్రియేటివిటీని సూచిస్తుంది. అంటే మంచి టాలెంట్ ఉంటుంది. క్రియేటివ్ టాలెంట్ ఉంటుంది. మంచి ఆర్టిస్ట్‌లు అవుతారు. డాన్స్, సంగీతము, సినిమా ఇటువంటి వాటిల్లో ఎక్కువగా ఫేమ్ తెచ్చుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మిథున లగ్నం వారికి. ఒకరు ఉద్యోగంలో ఉన్నారంటే ఉద్యోగంలో కూడా వీళ్ళ టాలెంట్‌తో పైకొస్తారు. ఎటువంటి వాళ్ళు ఎక్కువ క్రియేటివ్ ఫీల్డ్స్‌లో పనిచేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే వెబ్ డిజైన్, గ్రాఫిక్స్ డిజైన్ లేదా ఏదైనా సరే బిల్డింగ్ డిజైన్స్, ఇలా డిజైన్ ఫీల్డ్స్‌లో పనిచేసేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే వేరే గ్రహాలు కూడా చూసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి కాంబినేషన్ బట్టి అటువంటి ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 5th హౌస్‌లో గనక చంద్రుడు ఉంటే మిథున లగ్నానికి సంగీతం ద్వారా గానీ, డాన్స్ ద్వారా గానీ, సినిమా రంగం ద్వారా కానీ, లేదా వాళ్ళకున్న క్రియేటివ్ టాలెంట్ వల్ల గానీ డబ్బులు బాగా సంపాదిస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక అదే చంద్రుడు సెకండ్ లార్డ్‌షిప్ తీసుకున్నటువంటి చంద్రుడు 9th హౌస్‌లో ఉంటే విద్య చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. విదేశాలకెళ్ళి విద్య చదువుతారు. విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. ఎక్కువగా విదేశాలకు కానీ, ఎక్కువ దూర ప్రయాణాలు గాని చేస్తారు. రాష్ట్రానికి వెళ్ళడానికి కానీ అవకాశం ఎక్కువగా ఉంటుంది. డబ్బులు బాగా సంపాదిస్తారు. మంచి విద్య బాగా చదివి విద్యావేత్త అవుతారని చెప్పుకోవచ్చు. విదేశాలకెళ్ళి డబ్బులు సంపాదిస్తారని చెప్పుకోవచ్చు. అదే ద్వితీయాధిపతి అయినటువంటి చంద్రుడు 11th హౌస్‌లో ఉన్నాడు అనుకుంటే,
డబ్బులు బాగా సంపాదిస్తారు. కుటుంబ ఆస్తులు వచ్చేంత అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. కుటుంబ ఆస్తులు ఎక్కువగా వచ్చేంత అవకాశం ఉంటుంది. వీళ్ళు వ్యాపారం చేయాలనుకుంటే 11th హౌస్‌లో చంద్రుడు ఉన్నటువంటి వారు మిథున లగ్నం వారికి హోటల్ బిజినెస్ కానీ, స్వీట్‌ల బిజినెస్ కానీ, పాల వ్యాపారం, చంద్రుడికి సంబంధించిన వెండి, సిల్వర్ రిలేటెడ్ వ్యాపారం గాని బాగా కలిసొస్తుందని చెప్పుకోవచ్చు. వీళ్ళకి కనుక అక్క అనేటటువంటివి ఉన్నారంటే వాళ్ళ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అక్క నుంచి వచ్చే డబ్బులు సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. అక్కడి నుంచి డబ్బులొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు అనేది స్త్రీ ప్లానెట్. స్త్రీ గ్రహం. సో, 11థ్ ఏం చూపిస్తుంది? అక్క, అన్నని చూపిస్తుంది. సో, అక్క పరంగా చూసుకుంటే ఎక్కువగా అక్క ద్వారా డబ్బులు సంపాదించే అవసరం ఎక్కువ ఉంటుంది. లేదా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళ కెరీర్ ప్రోగ్రెస్‌లో గాని, వాళ్ళ బిజినెస్ ప్రోగ్రెస్‌లో గాని, వాళ్ళ లైఫ్‌లో ప్రోగ్రెస్ అవ్వడానికి వీళ్ళ బ్యాక్ బోన్ అనేది ఉంటుంది. వీళ్ళ సపోర్ట్ ఉంటుందని చెప్పుకోవచ్చు చంద్రుడు. మిథున లగ్నం వారికి చంద్రుడు ఇటువంటి ధనయోగాలు కలిగిస్తాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి శుక్రుడు తీసుకున్నాం. శుక్రుడు పంచమాధిపతి అవుతాడు. మంచి యోగకారకుడు. అటువంటి పంచమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు అనుకుంటే చంద్రుడు ఇంట్లో ఉంటాడు. సాధారణంగా శుక్రుడికి శత్రువు చంద్రుడు. సో, అక్కడ కంఫర్ట్‌గా ఉండడు. మంచి డబ్బులిస్తాడు, ధనయోగం కలిగిస్తాడు కానీ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఎదుగుదల ఈజీగా ఉండదు. ఉద్యోగంలో అయినా, డబ్బుల సంపాదనలో కూడా. కొంత కష్టపడి సెల్ఫ్ ఎఫర్ట్‌తో కష్టపడి ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే అది చంద్రుడి ఇల్లు అయింది కాబట్టి. బట్ డబ్బు సంపాదన బావుంటుంది. శుక్ర మహాదశలో మాత్రము ద్వితీయంలో శుక్రుడుంటే మిథున లగ్నం వారికి చిన్న చిన్న సమస్యలు, స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. అది మినహాయిస్తే ధన సంపాదన బావుంటుంది అని చెప్పుకోవచ్చు. అదే మిథున లగ్నానికి పంచమంలో శుక్రుడు. పంచమంలో శుక్రుడు అంటే ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పంచమం అంటే క్రియేటివ్. శుక్రుడు అంటే కూడా క్రియేటివ్. పైగా అది సొంత ఇల్లయింది. అంటే మంచి క్రియేటివ్ టాలెంట్ ఉంటుంది. గ్రాఫిక్స్ డిజైన్ కావచ్చు, వెబ్ డిజైన్ కావచ్చు, లేదా మంచి ఆర్టిస్ట్ కావచ్చు, డాన్స్, సంగీతం, సినిమా రంగం ఇటువంటి వాటిల్లో మంచి టాప్ పొజిషన్‌కెళ్ళే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ధన సంపాదన చేసేంత అవకాశం ఎక్కువ ఉంటుంది. పైగా మిథున లగ్నానికి శుక్రుడు మంచి యోగకారకుడు. 12థ్ లార్డ్‌షిప్ తీసుకున్నా కూడా 5థ్ లార్డ్ అవ్వడం వల్ల యోగకారకుడు అవుతాడు. మంచి విదేశీ సంబంధాలు బావుంటాయి. ఫారిన్ ట్రావెల్స్ చేస్తారు. బిజినెస్ చేస్తారు. బిజినెస్‌లో కూడా ఎటువంటివంటే ఆర్టిస్టిక్ టాలెంట్ అంటే ఇంటీరియర్ డిజైన్స్ కానీ, బిల్డింగ్ డిజైన్స్ చేయడం కానీ, ఇటువంటివన్నీ రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన దాంట్లో ఇంటీరియర్ వాళ్ళతో టై అప్ పెట్టుకొని బిజినెస్ చేయడం, ఇటువంటి బిజినెస్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. మిథున లగ్నం వారికి శుక్రుడు పంచమంలో ఉంటే. ఏదైనా వీనస్ ధనం చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవచ్చు మిథున లగ్నం వారికి. డబ్బులు బాగా సంపాదిస్తారు. ఇక మిథున లగ్నం వారికి పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు 9థ్ హౌస్‌లో ఉంటే గనక ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? సో, శుక్రుడు 9థ్ హౌస్‌లో ఉంటే ఫారిన్ వెళ్లి చదువుకునే అవకాశం స్పష్టంగా ఉంటుంది. లేదంటే ఇండియాలో చదివినా వేరే రాష్ట్రానికెళ్ళి మంచి కాలేజీలో హైయర్ ఎడ్యుకేషన్ చేస్తారు. ఫారిన్ వెళ్లి ఉద్యోగం చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. డబ్బులు బాగా సంపాదిస్తారు అని చెప్పుకోవచ్చు. లగ్జరీ లైఫ్‌ని లీడ్ చేస్తారని చెప్పుకోవచ్చు. డబ్బులు బాగా సంపాదిస్తారు. లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తాడు. పంచమాధిపతి అయిన శుక్రుడు 9థ్ హౌస్‌లో ఉంటే. అదే 11th హౌస్‌లో ఉంటే, పంచమాధిపతి అయిన శుక్రుడు 11th హౌస్‌లో ఉంటే, స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బులు సంపాదిస్తారు. మంచి సాలరీస్ ఉంటాయి. సాలరీస్‌లో కూడా వాళ్ళకి బోనస్ రూపంలో డబ్బులొస్తూ ఉంటాయి ఎక్కువగా. మిథున లగ్నం వారికి శుక్రుడు 11th హౌస్‌లో ఉంటే, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారంటే మంచి రిటర్న్స్ ఒస్తాయి. బిజినెస్ చేసే తెలివితేటలుంటాయి. వీళ్ళు ఎక్కువగా ఆర్టిస్టిక్ బిజినెస్ కానీ, లేదా గార్మెంట్ ఇండస్ట్రీ బిజినెస్ కానీ, అంటే వస్త్రాలు దానికి సంబంధించిన బిజినెస్ కానీ, లేదా ఇంటీరియర్ డిజైన్ సంబంధించినవి గాని, ఇలాంటి బిజినెస్‌లు ఎక్కువగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. మిథున లగ్నం వారికి శుక్రుడు 11th హౌస్‌లో ఉంటాయి. డబ్బులు మాత్రం బాగా సంపాదిస్తారు మిథున లగ్నం వారు శుక్ర మహాదశ అంతా. ఇక నెక్స్ట్ ప్లానెట్ వచ్చేసరికి శని. శని వీళ్ళకి 9థ్ లార్డ్‌షిప్ తీసుకున్నాడు. దాంతో పాటు ప్యారలల్‌గా 8థ్ లార్డ్‌షిప్ కూడా తీసుకున్నాడు. కాబట్టి శని మహాదశలో ధనయోగంతో పాటు స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. అంటే అనారోగ్య సమస్యలు గాని, కుటుంబ సమస్యలు గాని, ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది శని మహాదశలో. బట్ శని ప్లేస్‌మెంట్ బావుంటే ఆ సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. లేదంటే చిన్న ఉంటుంది. అంతే కాకుండా ధనయోగం మాత్రం చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. 9థ్ లార్డ్‌షిప్ తీసుకున్నటువంటి శని మిథున లగ్నానికి సెకండ్ హౌస్‌లో ఉన్నాడు అనుకుంటే, అది శత్రుస్థానం అవుతుంది చంద్రుడిది. కొంత డిస్కంఫర్ట్‌గా ఉంటాడు. డబ్బులు బాగా సంపాదించినప్పటికీ కూడా ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మానసికంగా బాగా బలహీనపడడం, ఇటువంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. బట్ ధన సంపాదన బావుంటుంది అని చెప్పుకోవచ్చు మిథున లగ్నం వారికి ద్వితీయంలో శని ఉంటే. అదే మిథున లగ్నం వారికి పంచమంలో శని ఉంటే, శని ఎక్కడ ఉచ్చ పొందుతాడు? తులారాశిలో ఉచ్చ పొందుతాడు. 9థ్ లార్డ్ అయినట్టు శని 5థ్ హౌస్‌లో ఉచ్చ పొందారంటే అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఉచ్చ పొందింది గ్రహం అంటే చాలా బావుంటుంది. మిథున లగ్నం వారికి పంచమంలో శని చాలా బావుంటుంది. శని మహాదశ అంతా యోగిస్తుంది. క్రియేటివ్ టాలెంట్ ఉంటుంది. సినిమా రంగానికెళ్ళే అవకాశం ఉంటుంది. లేదా రాజకీయాల్లో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే చూసుకోవాలి వేరే ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నది. రాజకీయాలు కావచ్చు, సినిమా రంగం కావచ్చు, ఉద్యోగంలో కూడా మేనేజర్ స్థాయి లేదా పై స్థాయిలో అంటే వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఈ లెవెల్ దాకా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
శని కనుక పంచమంలో ఉంటే దానికి తగ్గ జీతాలు వస్తాయి కాబట్టి మంచి ధన సంపాదన బాగుంటుంది, కంఫర్ట్ జీవితం ఉంటుంది, చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు శని పంచమంలో ఉంటే మిథున లగ్నానికి. అదే మిథున లగ్నానికి శని 9th హౌస్ అయితే పైగా ఒకటి స్వక్షేత్రం కుంభం, 2 మూల త్రికోణం, 2 కలిసి వచ్చాయి. ఒకటి స్వక్షేత్రం, 2 మూల త్రికోణం. 8th లార్డ్‌షిప్ ఉన్నప్పటికీ 9th హౌస్‌లో శని ఉంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అత్యద్భుతంగా చదువుకుంటారు. మంచి టాప్ పొజిషన్స్‌కెళ్తారు చదువులో. విదేశాలకెళ్ళి ఉద్యోగాలు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ధన సంపాదన చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మిథున లగ్నం వారికి శని మహాదశలో శని 9th హౌస్‌లో ఉంటే. అదే శని 11th హౌస్‌లో ఉంటే అంటే కుజుడు ఇంట్లో ఉన్నాడు. అది శత్రువే. కొంత డిస్కంఫర్ట్ ఉంటుంది. స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. ఎక్కడైతే ఈ ద్వితీయంలో గాని అంటే చంద్రుడి ఇంట్లో గాని, కుజుడి ఇంట్లో గాని ఉన్నారో అప్పుడు డిస్కంఫర్ట్, స్ట్రగుల్స్ అనేవి చాలా వరకు ఉంటాయి. బట్ ప్యారలల్‌గా డబ్బులైతే సంపాదిస్తారు. వీళ్ళు స్టాక్ మార్కెట్‌లో కావచ్చు, డబ్బులు సంపాదిస్తారు. ఉద్యోగంలో కావచ్చు డబ్బులు సంపాదిస్తారు. మంచి పొజిషన్స్‌కెళ్తారు. ఎందుకంటే పైగా అది మీకు మీకు ఉపచయ స్థానమైంది. 11th అంటే ఉపచయం. ఉపచయంలో ఎప్పుడు శని బాగా యోగిస్తాడు. శత్రుస్థానం అవ్వడం వల్ల కొంతవరకు డిస్కంఫర్ట్ ఉంటుంది. స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. 8th లార్డ్‌షిప్ కూడా వచ్చింది కదా! స్ట్రగుల్స్ ఎక్కడెక్కడ ఎక్కువగా కనిపిస్తాయంటే 11థ్‌లో గాని, 2లో గాని కొంత స్ట్రగుల్స్ ఉంటాయి. 5th, 9థ్‌లో ఉండదు. ఎందుకంటే ఒకటి ఉచ్చ, ఒకటి మూల త్రికోణం అయింది. అక్కడ స్ట్రగుల్స్ అసలుండవు. సెకండ్‌లో కానీ, 11థ్‌లో కానీ ఉంటే 2 శత్రుక్షేత్రాలయ్యాయి మిథున లగ్నానికి శని ఉన్న ప్లేసులు. అక్కడ కొంత స్ట్రగుల్ అనేది ఉంటుంది. కొంత ఇబ్బందులనేవి పడుతూ ఉంటారు. బట్ ధన సంపాదన బావుంటుంది. మంచి ఉద్యోగం సంపాదిస్తారు. సాలరీస్ బావుంటాయి. ఫారిన్ వెళ్ళొచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. మిథున లగ్నం వారికి శని మహాదశలో. బట్ అది మినహాయిస్తే స్ట్రగుల్స్, ధన సంపాదన అంతా బావుంటుంది. ఇక కుజుడు ఇక్కడ ఎందుకు ప్రస్తావన తీసుకురావట్లేదంటే కుజుడికి 6th లార్డ్‌షిప్ కూడా వచ్చింది. 11th లార్డ్ అయినప్పటికీ 6th లార్డ్‌షిప్ రావడం వల్ల స్ట్రగుల్స్ ఎక్కువుంటాయి. ధన సంపాదన బావున్నా, అనారోగ్య సమస్యలు గానీ, యాక్సిడెంట్స్ అవ్వడం గానీ, కోర్టు కేసులు కానీ, లిటిగేషన్ భూములు కొని ఎక్కువగా ఇబ్బంది పడడం గానీ, ఇటువంటివి ఎక్కువగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు మిథున లగ్నం వారు కుజ మహాదశలో. కుజుడు సరిగ్గా లేకపోతే, లేదంటే డబ్బుల పరంగా చాలా బావుంటుంది అని చెప్పుకోవచ్చు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మిథున లగ్నం వారికి శుక్రుడు అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. డబ్బు డబ్బు సంపాదన విషయంలో. మొదట చెప్పుకునే ప్లానెట్ శుక్రుడు. డబ్బు సంపాదన విషయంలో చాలా బావుంటుంది. మంచి టాప్ పొజిషన్స్‌కెళ్తారు. శుక్రుడు మంచి ప్లేస్‌లో 2, 5, 9, 11లో ఉంటే డబ్బులు బావుంటాయి. 2లో కొద్దిగా స్ట్రగుల్స్ ఉన్న డబ్బులైతే సంపాదిస్తారు. ఎందుకంటే చంద్రుడి ఇంట్లో శుక్రుడు కొంత డిస్కంఫర్ట్‌గా ఉంటాడు. వాళ్ళు పనిచేసే ప్లేస్‌లో కావచ్చు, వాళ్ళు చేసే బిజినెస్‌లో కావచ్చు, ఒక శత్రువులు అనేది ఉంటూ ఉంటారు. అది మినహాయిస్తే స్ట్రగుల్స్, డబ్బు సంపాదన బావుంటుంది. ఇక చంద్రుడికొస్తే చంద్రుడు కూడా కొంతవరకు బావుంటుంది. చంద్రుడికి శత్రువులే ఉండరు. డబ్బు సంపాదన బావుంటుంది. న్యూట్రల్ ప్లానెట్ అయినప్పటికీ ధనం విషయంలో కొంత ధనం అనేది ఇస్తూ ఉంటాడు మిథున లగ్నం వారికి. ఇక తర్వాత వచ్చేసి శని. మిథున లగ్నం వారికి శని 5th అండ్ 9th హౌసెస్‌లో మాత్రం చాలా బాగా యోగిస్తుంది. ఒకటి మూల త్రికోణం అయింది. ఇంకోటొచ్చేసి ఉచ్చ అయింది. ఈ 2 స్థానాల్లో ధన సంపాదన బావుంటుంది. వ్యాపారం పరంగా బావుంటుంది. అన్ని విధాలుగా బావుంటుంది. ఇక 2nd అండ్ 11th అంటే శత్రువిల్లు కాబట్టి కొంత స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆఫీస్‌లో సమస్యలు కావచ్చు ఏదైనా అది మినహాయిస్తే ధన సంపాదన విషయంలో చాలా బావుంటుంది మిథున లగ్నం వారికి శని మహాదశ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆస్ట్రాలజీ కోసం నన్ను కన్సల్ట్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారో, వాళ్ళు కింద డిస్‌ప్లేలో కనిపిస్తున్నటువంటి నంబర్‌కి నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో, వాళ్ళు కూడా వాట్సాప్ ద్వారా ఈ కింద కనిపిస్తున్న నంబర్‌కి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్ ద్వారా. ఏ కన్సల్టేషన్ అయినా కూడా ఆన్‌లైన్‌లో తీసుకోవడం జరుగుతుంది. జ్యోతిష్యం కూడా ఆన్‌లైన్‌లోనే నేర్పడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.